గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై మాజీ సీఎం కేసీఆర్ ఫోకస్ పెంచారు. రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో 3 జిల్లాల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో ఎన్నికపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ఈ సమావేశానికి ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు హాజరు కావాలంటూ సమాచారం అందించారు. ఇక ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రైట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అయితే ఫోకస్ పెంచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అయితే సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. ఫోన్లో రాము. గుడ్ ఈవినింగ్ దీపిక. రేపు తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటల సమయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముఖ్యంగా ఈ నెల 22వ తేదీన ఉమ్మడి నల్గొండ, వరంగల్, హైదరాబాద్, ఈ ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది 27వ తేదీన. దానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేశారు. 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, ఆ స్థాయి వ్యక్తులు అందరూ కూడా ముఖ్యమంత్రిని పిలవడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ రెడ్డిని అభ్యర్థిగా నియమించడం జరిగింది. దానికి సంబంధించిన కార్యాచరణ ఏ విధంగా ముందుకు పోవాలి. ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో దాదాపు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థులు గెలుచుకోవడం, ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన దృష్టి సారించారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే రేపు తెలంగాణ భవన్ లో జరిగే సమావేశంలో నేతలకు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ఎన్నికల్లో పనిచేయాలి, పట్టభద్రులను ఏ విధంగా కలవాలని దానిపైన దిశానిర్దేశం చేయనున్నారు. రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.